65 వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువుదీరిన శ్రీదేవి ఆండాళ్ సమేత స్వయంభు వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, చైర్మన్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు స్వామి ఎం భాస్కరాచార్యులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ మంగళవారం ధనుర్మాసం ప్రారంభోత్సవ సందర్భంగా స్వామివారికి శ్రీ సుదర్శన నరసింహ హోమంతో ప్రారంభమవుతుందని 17 తేదీ బుధవారం నుండి 14వ తేదీ జనవరి 2026 తేదీ బుధవారం వరకు స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధన సేవాకాలం మంగళ స్నానం పంచామృత అభిషేకాలతో పాటు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 30వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని స్వామివారు ఉత్తరాద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తారని తెలిపారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా వేకువ జమున 3 గంటల నుండి స్వామివారికి సేవా కాలం, తీర్థ గోష్ఠి వంటి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మిట్టని అప్పలరెడ్డి, పెంటకోట రాజు, భవాని దుర్గా ప్రసాద్, సావిత్రమ్మ, నాగమణి, పద్మ, రమ మరియు ఆలయ సేవకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శ్రీమన్నారాయణ చిన్నగిరి స్వామివారి మంగళాశాసనంతో రేపటి నుంచి ఈరోజు ప్రారంభించుకుని సోమవారం హిందువాసరే ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఇప్పుడే పంచామృత అభిషేకం నిర్వహించాము. ఈ పంచామృత అభిషేకంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అంతేకాకుండా రేపు ఉదయము మంగళవారం సోమవారం రోజైన ఉదయం రేపు 16వ తారీఖు నాడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అయితే మధ్యాహ్నం 1:23 ప్రారంభమవుతుంది. ఉదయమే 9 నుంచి 10 గంటలలోపు శ్రీ నరసింహహోమం మరియు మహాసుదర్శన హోమం నిర్వహిస్తున్నారు దేవస్థానం కమిటీ వాళ్ళు. కావున భక్తులు విరిగా పాల్గొని స్వామివారి ఈ యొక్క హోమ ప్రక్రియను తిలకించి స్వామివారి అనుగ్రహం పొంది తీర్థప్రసాద్ స్వీకరించగా కోరుచున్నాము. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ, నమో నారాయణ, నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. కలియుగంలో సాక్షాత్తు మనల్ని కాపాడుట కొరకై కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ భూమిపైకి వచ్చారు. కానీ స్వామి ఈ కొండపైన ఉత్తర ద్వారంలో వెలిసి వైకుంఠవాసుడిగా పేరు పొంది మరి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజల భక్తులందరికీ ఆ నోట ఈ నోట ఈ రోజుకి అంగరంగ వైభవంగా స్వామివారి కైంకర్యాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి. స్వామివారి మహిమలు వినలేనివి, మనం చెప్పలేనివి. అంతటి మహోన్నతమైన ప్రతి వైకుంఠ ఏకాదశి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మాసం ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో 16వ తారీఖు నుంచి మరి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. భక్తజనులందరూ కూడా ఈ యొక్క ధనుర్మాసం వ్రతం మొదలుపెట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆ గోదా తల్లి అనుగ్రహాన్ని పొందుతారని తెలియపరుస్తూ, మరి అలాగే మనం ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వెలిసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా స్వామి సాక్షాత్తు ఉత్తర ద్వారాన్నే నిలడం జరిగింది. మనం ఏంటంటే మనం ఇందులో చేసేది ఏమీ లేదు. స్వామికి తిరుమల తిరుపతిలో ఏ విధంగా సప్త ద్వారాల్లో ఉంచి మరి దర్శన భాగ్యం పొందుతారో అదే విధంగా ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి కూడా సప్తద్వారాలు ఏర్పాటు చేస్తూ ఆ సప్తద్వారాల్లోంచి ఆ శ్రీనివాసుని, ఆ తల్లి గోదాదేవిని, ఆ శ్రీ మహాలక్ష్మిని మరి దర్శించుకునే భాగ్యం మనందరికీ అతి చేరువలో అతి దగ్గరలో ఈ కొండపై వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనందరికీ కూడా దక్కుతుంది. అంగరంగ వైభవంగా అందరూ ఊరు వాడ తేడా లేకుండా అందరూ మీ యొక్క సపోర్టు సహకారాలు కూడా అందరూ కూడా మరి వెంకటేశ్వర స్వామి సపోర్టు సహకారాలు అందించి అందరూ కూడా ఆ ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి మరి మానవులై పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ సప్తద్వారాల్లోంచి వచ్చి స్వామిని చూస్తే చాలు మరి ఆ తండ్రి అనుగ్రహం పొందగలం. అంతటి విశిష్టమైన రోజు ఆ రోజు. అందుకే ఈ రోజున మరి ఈ యొక్క పత్రికా ప్రకటన ద్వారాగా మరి అలాగే మా ఆలయ కమిటీ సభ్యుల ద్వారాగా ఈ ఆలయ ట్రస్ట్ ద్వారాగా మరి ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారి సారథ్యంలో మా యొక్క ఆలయ కమిటీలో ఇప్పుడు ఎన్నో మంది ఎన్నో రకాలుగా అంటారు. ఈ గోదాదేవి అమ్మవారి పూజ చేసుకుని ధనుర్మాస కార్యక్రమాన్ని రెగ్యులర్గా అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆలయ ట్రస్ట్ ద్వారా ఆలయ కమిటీ ద్వారా పెద్దలు అప్పలరెడ్డి గారు, నాగేశ్వర గారు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పెద్ద గౌరవనీయులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు మన కోన తాతారావు గారు, అలాగే ఇక్కడ ఉన్న మా వార్డు కార్పొరేటర్ మన మూర్తి గారు, అందరూ సహాయ సహకారాలతో కులాలు మతాలు రాజకీయాల సంబంధం లేకుండా నిర్వహిస్తున్నారు. మీ అందరూ సహాయ సహకారం కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ రేపు 30వ తారీఖు జరిగే వైకుంఠ ఏకాదశి కూడా అన్ని రకాలుగా ముందు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు కూడా లాస్ట్ టైం కూడా సిఐ గారి సాధనలో దాదాపు 5-6 వేల మంది రావడం జరిగింది. ఈసారి 10,000 మంది వరకు వస్తారనుకున్నారు. దీని మీద మళ్ళీ ట్రస్ట్ కమిటీ వారంతా కూర్చొని ఏ రకంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా దానికి సంబంధించి మళ్ళీ దగ్గర చేసి ఈ పత్రిక ద్వారా తెలియజేస్తాం. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో జయప్రదం చేసి శ్రీ శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు అనుగ్రహం పొంది శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ విచ్చేసిన పత్రికా విలేకరు సోదరులకు ఇక్కడ విచ్చేసిన మా సేవకులకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వర.